Hello everyone, welcome to my channel. Hope you're all doing good. ఈరోజు అయితే లాగౌట్ సీన్స్ అనమాట. ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి లాగౌట్ సీన్స్. అంటే మైండ్ అప్పుడే డిసైడ్ అయింది, అప్పుడే ఫ్రెష్గా ఉందన్నమాట లాగౌట్ సీన్స్ వ్లాగ్ చేద్దామని. సో అరౌండ్ 4:30 ఇన్ ద మార్నింగ్ లాగౌట్ అయితే అవుతుంది. లాంగ్ వే ఆన్ ద రోడ్, ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ 45 minutes జర్నీ అనమాట. ఇంకా ఈ 45 minutes జర్నీలో ఒక్కటే ఆలోచిస్తా, ఇంతేనా, ఇదేనా, దిస్ ఈస్ వాట్ I was looking for from the past 10 years or from the past 5 years. Have I ever figured out what I was doing? Is this the only thing what I want from my life? ఇట్లాంటి ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ అయితే ఊరికే మైండ్లో పాపప్ అయితే. అండ్ ఈ లాగౌట్ వచ్చేసి వీకెండ్ అనమాట. సో ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ ఈ వీకెండ్ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఎంత వెయిట్ చేసి, చాలా రోజులు అంటే 5 days వెయిట్ చేసిన వీకెండ్ కోసం. ఎప్పుడు వస్తుందా హోల్డ్ ఆన్ చేసుకొని మరీ వెయిట్ చేసిన అనమాట. సో మొత్తానికైతే వీకెండ్ వచ్చేసింది, ఇంటికి వచ్చేసాం, ఫ్రెష్ అప్ అయ్యాం. సో నేనైతే ఒకటి చెప్తాను, వన్స్ ఐ గెట్ బ్యాక్, దట్స్ యాక్చువల్లీ మై టిప్ అనమాట. వన్స్ ఐ గెట్ బ్యాక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అక్కడే వదిలేస్తాను. ఎటువంటి ప్రెషర్ ఉన్నా సరే, ఐ లీవ్ ఓవర్ దేర్ అండ్ గెట్ బ్యాక్ టు హోమ్. Once I get back, I clean my face, oil my face, and do my prayer and rosary, and I just go to bed. That's rewind అంటే ఏంటో అన్నది నేను నేర్చుకున్నప్పుడే. సో you're supposed to rewind yourself from whatever chaos you were going through. So my rewinding technique is ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కసారి నేను ప్రేయర్ చేసుకుంటే, ఒక్కొక్కసారి మ్యూజిక్ వింటాను. అండ్ నెక్స్ట్ మై ప్లాంట్ బేబీస్. మార్నింగ్ అయ్యేసరికి ద ఫస్ట్ థింగ్ ఐ విల్ డూ ఆఫ్టర్ ప్రేయర్ ఈజ్ లైక్ గో వాటర్ మై ప్లాంట్ బేబీస్. అసలు ప్లాంట్స్ ఒకప్పుడు ఉండేది కాదంతా. ఫస్ట్ టైం నేను రోజ్ ప్లాంట్ వేసినప్పుడు అయితే చచ్చిపోయింది. అది చచ్చిపోయేసరికి ఇంకా నాకు ప్లాంట్స్ దగ్గర జోలికే వెళ్ళాలంటే భయం వేసింది. కొన్నాళ్ళంటే కొన్ని సంవత్సరాలు వెళ్ళలేదు నేను. దాని తర్వాత ఐ టుక్ ఓన్లీ వన్ ప్లాంట్, దట్ ఈస్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్, మనీ ప్లాంట్ తీసుకొని ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ ఇట్. ఒక్క ప్లాంట్ తీసుకున్నా, ఇంకేం తీసుకోలే. వెన్ ఐ గాట్ అ కాన్ఫిడెన్స్ దట్ నేను పెంచగలనని, దెన్ ఐ planted like a whole bunch of things. And again, once I am awake, that is one morning prayer which I do, that is rosary. Telugulo aithe japmalu antaru. So rosary, I'm a Catholic, so rosary Bible reading is compulsory in our day-to-day life anamata, no matter what. Avi lekunte it's just like an oxygen for us, we are supposed to do it ante. So many would have questions about being a Catholic. Might be if I get a chance, I would definitely go ahead and clarify you. So there is a difference, little difference I would say. There is no much difference. Andaru edo cheptaru. Keep that chaos aside, and I would say that just focus on God, focus on your spirituality. Even it's a Catholic, Christian, Hindu, Muslim, no matter what religion, just focus on spirituality so that you will grow. You will see miracles in your life once you start understanding what spirituality is all about, what God is all about. And next, finally, weekend వచ్చింది కదా, నాన్ వెజ్ లేకపోతే అవ్వదు. సో ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాను. మాకైతే ఇక్కడ ఫిష్ మార్కెట్ ఇట్లాగే ఉంటుంది అనమాట. ఊర్లో అయితే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఫిష్ మార్కెట్కి వెళ్ళి నాకైతే చిన్న చేపలు మామిడికాయ వేసి తినాలని ఉండే. సో అక్కడ మమ్మీ అయితే షీ వాజ్ ప్రిపేరింగ్. త్వరగా వెళ్ళి ఐ వాజ్ వ్లాగింగ్. షీ వాజ్ లైక్ వాచింగ్ మీ, వై ఐ వ్లాగింగ్. సో ఇక్కడైతే కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్, మామిడికాయ, పసుపు, ఉప్పు, కారం, చింతపండు పులుసు వేసేసి కలిపేసి ఎక్కిస్తారు. సో చిన్న చేపలు ఎప్పుడు వండినా అంతే. సో
చిన్న చేపలు వచ్చేసి నేను అక్కడే క్లీన్ చేయించేసాను. నేనేమి సెపరేట్‌గా ఇక్కడికి తీసుకొచ్చి క్లీన్ చేయడం అంటే అబ్బో! అస్సలు అవ్వదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టేకింగ్. ఇంకోటి మమ్మీకి శ్రమ. మనకా రాదు. సో, జస్ట్ అక్కడ క్లీన్ చేయించేసి తీసుకొచ్చేస్తే, కలిపేసి ఎక్కిచ్చేస్తే దాని టేస్ట్ ఇస్ డిఫరెంట్. కలిపి ఎక్కిచ్చే దానికిని నార్మల్‌గా చేసేదానికి ఒక స్లైట్ డిఫరెన్స్ అన్నది ఒకటొస్తది. సో, కలిపి ఎక్కించడం వల్ల అయితే ముక్క ఇరగదు అని అంటారు. సో, లెట్స్ సీ. అదైతే ఒక ప్రొసీజర్ అయితే అవుతుందనమాట. అండ్ మై మామ్ ఈస్ అన్ ఎక్సలెంట్ కుక్. దట్స్ వై ఐ థింక్ ఐయామ్ అ ఫుడీ టూ. And this is about my first vlog ever in my life and what I was doing. And upcoming vlogsలో ఇంకా కొన్ని మంచి లైఫ్ స్టైల్ టిప్స్, వ్లాగింగ్ టిప్స్, ఇంకన్నీ ఎంత అయితే అంత నా లైఫ్ స్టైల్ గురించి, నా వే ఆఫ్ లివింగ్ గురించి అన్నీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫైనల్లీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత యమ్మీగా ఉందో. యాక్చువల్లీ చిన్న చేపలు కూడా టేస్ట్ వేరండి పెద్ద చేపల మీద. సో యమ్మీ లంచ్ అయితే చేసేసి సండే రిలాక్స్ అయిపోయి మండేకి ఫ్రెష్గా రెడీ అయిపోతాను. ఓకే, అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.